వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యమైన నేతలు ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోవడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడిందనే చెప్పాలి. అయితే త్వరలోని మరో 2 కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారట. ఇంతకీ ఆ 2 నేతలెవరు, ఎందుకు వీడనున్నారు? రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం పాలైంది. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని భావించి స్పీకర్ హోదా కల్పించలేదు. అయితే సీఎం చంద్రబాబుతో సమానంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టారు. దాన్ని సాకుగా చూపి సభకు దూరంగా ఉన్నారు. అయితే పేరుకే ఎమ్మెల్యేలు కానీ వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. పైగా సభకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుండటంతో అవమానంగా భావిస్తున్నారు. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతుందని ప్రచారం నడుస్తుంది. మొన్న ఆ మధ్యన ఎథిక్స్ కమిటీ కూడా సమావేశమైంది. సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్న వారిపై చర్యలకు ఆదేశించాలని స్పీకర్ను కోరే అవకాశం ఉందట. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దీనిపై సీరియస్గా ఉన్నారట. సభకు రావాలని వైసీపీ సభ్యులకు పిలుపునిస్తున్నారు. సభకు హాజరు కాకుండా వేతనాలు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల సమావేశం ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జాతీయ స్థాయిలో సైతం తమ విషయంలో చర్చ జరగడంతో వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి మనస్తాపంతో ఉన్నారట. గత 2 ఏళ్లుగా తనకు ప్రత్యేక హోదా ఇవ్వనిదే సభకు హాజరు కానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. సభకు వెళ్లాలని సీనియర్లు సూచిస్తున్నా ఆయన పెద్దగా వినడం లేదు. పైగా వైసీపీ నుంచి గెలిచిన వారిలో సగానికి పైగా కొత్త వారు సభకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అధికార పార్టీ సభకు హాజరు కాకుండానే తాము వేతనాలు తీసుకుంటున్నామని ప్రజల్లో ప్రచారం చేస్తుంది. దీన్ని అవమానంగా భావిస్తున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. అధినేత చెప్తుంటే పట్టించుకోవడం లేదు. ఇక ఈ విషయంలో జగన్ వ్యవహార శైలి మారదని భావించి పార్టీని వీడడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. కడప జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.